ప్రభువా తన తరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందరి యొక్క జాము వలె ఉన్నవి వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు పొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితివి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ గోత్రము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యెహోవా తిరుగుము ఎంతవరకు తిరగక ఇందువు నీ సేవకులను చూచి సంతాపపడుము హృదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది నీవు కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యమును కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావమును చూపించుము మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక నీ చేతి పనిని బట్టి నీ చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. వీళ్ళగా ఆ దేవదేవుని యొక్క సన్నిధిలో మనమందరము 7వ నెలలో మొదటి పునరుద్ధారణలో చేరి ఉండడం మాకు ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. ఇక్కడ మోషే గారి ప్రార్థన ఇది. మోషే గారు ఈ ప్రార్థన 9వ సంకీర్తనలో చాలా వివరంగా ఆయన చేస్తాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? అయ్యా, తరములకు మా నివాస స్థలము నీవే. హల్లెలూయా. తరములకు అంటే ఈ లోకము పుట్టినది మొదలుకొని ఇంతవరకు
మా నివాస స్థలము నీవే, మమ్మల్ని ఆదరించేవాడు నీవే, మమ్మల్ని నడిపించేవాడు నీవే, మమ్మల్ని బలపరిచేవాడు నీవే. యేసుదేవా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడు నీవే అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఆయన యుగ యుగాలకు దేవుడు. ఎలాగంటే పర్వతాలు పుట్టకమునుపు, లోకము నీవు పుట్టింపకమునుపు, భూమి పుట్టింపకమునుపు, ఆ తరతరములకు నివాస స్థలము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు, మహిమాన్వితుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ఘనమైన దేవుని యొక్క అపాద సన్నిధిలో మనం చేరున్నాం. ప్రియులారా, తరతరాలకు యుగ యుగాలకు ఆయనే మనకు దేవుడు. ఆ దేవుని యొక్క కృప ఉదయ కాలంలో దేవా నీ కృపతో మమ్ము నింపుము. ఆ దినమంతా మేము సంతోష గానములతో మిమ్మల్ని సేవించదము అని చెప్తున్నాను. ఈ ఉదయ కాలంలో ఈ పరిశుద్ధ దినములో మనము చేరి ఉన్నాం. ఈ పరిశుద్ధ దినములో మనము ఆయన ఉదయం నీ కృపతో మమ్ము తృప్తిపరచుము ప్రభువా. అప్పుడు మా దినాలన్నీ మేము చేసి సంతోషిస్తాం. అయ్యా, ఈ లోకంలో మా ఆయుష్ ఎంత? 60 లేక 70 సంవత్సరములు, 5 సంవత్సరములు. అయినను అది ఆయాసము, దుఃఖమే. అయినను నీ కృపతో మమ్మల్ని నింపినప్పుడు మేమెంతో ఆశీర్వాదకరంగా మా జీవితము మారును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనమందరం కూడా తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో మన దేవుడైన ఆ దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిద్దామా. గతకాలం అంతా మనల్ని కాచి కాపాడి నడిపించిన ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రభు సన్నిధిలో చేరినప్పుడు ఆ దేవుని ప్రసన్నతను పొందాలంటే, ఆ దేవుని కృపను పొందాలంటే, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే ఆ దేవుని ఆరాధన చేయాలా, ఆ దేవుని స్తుతించాలా, ఆ దేవుని మహిమపరచాలా, ఆ దేవుని మనం మహిమపరచాలా. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు, నీవు మా పట్ల చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలు, నువ్వు మమ్మల్ని నాయన దర్శించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీ సన్నిధిలో మేము ఉండుట మాకెంతో ఆశీర్వాదకరం నాయన. అయ్యా, మీ సన్నిధిలో మమ్మల్ని చేసేందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ లోకము పుట్టింది వదులుకొని మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తరతరాలలో యుగ యుగాలలో మాకు దేవుడమైన దేవుడు నాయన. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, నీ ప్రసన్నత మా మీద కురిపించు ప్రభువా. నీ ప్రసన్నత మా మీద కురిపించు అయ్యా. మీ దయా నీతితో మమ్మల్ని నింపుదేవా. అయ్యా, మీ ముఖ దర్శనం మేము చేయాలి నాయన. మీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభువా. పిల్లరా, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని కృపను మనం అనుభవించాలి. ఆ దేవుని కృపలో, ఆ దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తూ ఆయన ఆరాధన చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అందరూ కలిసి పాడాం. అందరూ కలిసి హల్లెలూయా.
Thank you.
మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన ఆ ప్రభు సన్నిధిలో మనలను చేరున్నాం ప్రియులారా. మన ప్రభు ఆరాధన ఉపాసన ఎందుకన్నా ఇంతవరకు అదే కృప వలన మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. అదే కృప వలన, ముఖ్యమైన కృప వలన మాత్రమే దేవుళ్ళను జీవించగలుగుతూ ఉన్నాం. దేవాని సన్నిధిలో అయ్యా మేము ఉన్నామంటే కేవలం ఉచిత కృపే. ప్రభువా ఈ కృపకు ఒకసారి బిడ్డలను రక్షించండి. ఆరాధించిన బిడ్డలందరూ ఆశీర్వదించండి. మీ సన్నిధిలో చేసే బిడ్డలందరూ జీవించండి. మీ ముఖకాంతిని మాపై ప్రకాశింపచేయండి. మీ ముఖంలో దక్షిణంలో మాటలు మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని రక్షిస్తాం. బిడ్డలో జీవించి ఆశీర్వదించండి. వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, అందరూ కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న హల్యమ్మ సాక్ష్యం చెప్తుంది. మనమందరం విందాం. మరి ఎవరైనా కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటే సాక్ష్యాలతో మీరు సమర్పిస్తున్నాను కాబట్టి హల్లెలూయా. మన ప్రతి అవసరతను తీర్చేవాడు ప్రభువు యేసుక్రీస్తు. ఏ పరిస్థితులలో మనము ఉన్నామో ప్రతి విషయాలలో మనకు దేవుడు తోడుగా ఉండి మన అవసరతను తీరుస్తాడు. నిజమే, ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం ఇది ఎంత ఆశ్చర్యకరం ప్రియులారా. ఆ ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అయ్యో ఏ ఆధారం లేదే నాకు అనుకున్నప్పుడు మనల్ని ఆదరించి నడిపించే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అడిగాక బిడ్డ గురించి చాలా ప్రార్థన కూడా చేశారు సంగతులందరూ. నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. ఏ ఇబ్బంది జరగకూడదు ప్రభువా, ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని. దేవుడు ఆ విధంగానే బిడ్డను పంపించాడు. ఎంజియోగ్రామ్ తీసినా కూడా ఏ ఒక్క ఇబ్బంది ఆ బిడ్డకు లేదని ప్రభు రిజల్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఇదే ఇల్లు దేవుని గ్రంథం ఒక మంచి మాట రాయబడింది. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నదా మేలు. దేవుని నమ్ముకున్నామని ఎంతో మేలు, మంచిది. దేవుడు ఆ బిడ్డను ఇంకా మంచి ఆరోగ్యంతో చెప్పి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ కుటుంబం నిమిత్తము మనమందరము ప్రార్థన చేద్దాం. దేవుడు వాక్యంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఆ చాలుతుంది. నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి అనగా మోషే నీకు ఏమైతే చెప్పాడో, నేను ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చానో, ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చానో, ఆ ప్రతి ఆజ్ఞను నీవు అనుసరించినప్పుడు నువ్వు ఏమంటా, నేను నిన్ను ఎడబాయను, నేను విడువను. హల్లెలూయా. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు చెప్పండి అమ్మా, ఎవరితో చెప్తున్నాడు చెప్పండి. యెహోషువతో చెప్తున్నాడు. మీరు పెద్దగా చెప్పాలా, పెద్దగా చెప్పకపోతే నాకు వినపడదు, కొంచెం చూడొచ్చు నాకు. కాబట్టి పెద్దగా చెప్పండి.
యెహోషువతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. యెహోషువ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మోషే తర్వాత ఇజ్రాయేలీయులను నడిపించిన గొప్ప యాజకుడు. హల్లెలూయా. యెహోషువ పిల్లల దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలను స్కందములు, పంచస్కందములు అని అంటాం. ఈ పంచస్కందములు ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఆ మోషే గారు రాసిన తర్వాత ఆ పంచస్కందము ద్వితీయోపదేశకాండం అయిపోయిన తర్వాత వెంటనే ఏమొస్తుంది? యెహోషువ గ్రంథం నుండి 12 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం వరకు ఉండే వాటిని చరిత్ర పుస్తకాలు అని అంటాం. ఈ యెహోషువ ఎవరండి? మొదటి వచనంలో ఉంది, చదువునా? యెహోషువ ఎవరు? నూను కుమారుడు. యెహోషువ ఎవరు? నూను కుమారుడు. మరలా ఇంకో మాట కూడా ఉంది. ఆయన ఎవరికి పరిచారకుడు? మోషేకు పరిచర్య ధర్మము ధర్మించిన వాడు. మంచిది. యెహోషువ గురించి ఈ దినము మనం కొన్ని ఆయన జీవిత పాఠముల నుండి కొన్ని అమూల్యమైన సత్యాలను మనం నేర్చుకుందాం. పిల్లరా, యెహోషువకు ఇంకో పేరు ఉంది. ఎవరైనా చెప్పగలరా? యెహోషువకు మొదటి పేరు, యెహోషువ అని పేరు పెట్టింది మోషే గారు. కానీ యెహోషువ పేరు అది కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. యెహోషువకు చదవండమ్మా. ఒకసారి ఈ వచనాలు మీరు గుర్తు రాసుకుంటే మీకు గుర్తుంటాయి. లేకపోతే ఒక ప్రియ చదువు సంఖ్యాకాలము 11వ అధ్యాయము 8వ వచనం చదువునా? ఏంటిరా నువ్వు సెలవు చూసేది ఏంటి? ఏ ప్రాబ్లమ్మా అని పెట్టి ఎఫ్రాయిము గోత్రములకు నూను కుమారుడైన హోషేయ. ఎవరమ్మా? ఏ పేరు? యెహోషువ పేరు హోషేయ. హోషేయ అంటే అర్థం తెలుసా? రక్షణ అనే అర్థం. హోషేయ అంటే రక్షణ అని అర్థం. ఇంకొక మాట కూడా రక్షణ అని అర్థం అవుతుంది. ఏ మాటకి? యేసు అనే మాటకి అర్థమైంది రక్షణ. ఈ హెబ్రీ పనులో ఈ గ్రీకు భాషలో నుండి యేసు అనే పేరుకు బదులుగా గ్రీకు భాషలో ఈ హోషేయ అనే పేరు ఉంది. హోషేయ అనే పేరుకు అర్థము రక్షణ. మోషే గారు ఈ యొక్క హోషేయకు యెహోషువ అని పేరు పెడతాడు. హల్లెలూయా. యెహోషువ అంటే యెహోవా నా రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. యెహోవా నా రక్షకుడు. ఈ యెహోషువ పిల్లరా, ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు నడిచారమ్మా అరణ్య మార్గంలో? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. కానీ ఇజ్రాయేలీలు 6 లక్షల మంది కాల్బలం, దాదాపుగా 20 లక్షల మంది అందరూ కలిసి అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. కనాను దేశానికి, వాగ్దాత దేశానికి చెందిన వారు ఎంతమంది? ఇద్దరు. ఆ 2 పేర్లు చెప్పగలరా? ఒకటి కాలేబు, రెండోది యెహోషువ. వెరీ గుడ్. హల్లెలూయా. అంటే ఇంకా చాలా మంది ఏడతోటి చేరారు. వీళ్ళందరూ ఆ 40 సంవత్సరాల కాలంలో పుట్టినవాడు. ఆ 40 సంవత్సరాల కాలంలో పుట్టినవాడు. ఇలాగా దేవుడు ఒక మహత్తరమైన కార్యాన్ని చేశాడు మోషే జీవితంలో. ఇజ్రాయేలు ప్రారంభమై వచ్చుకున్నప్పుడు ఎర్ర సముద్రము అటు వచ్చింది. అటు చూస్తే ఎవరున్నారు? ఐగుప్తు సైన్యం ఉంది. మధ్యలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళాలి అంటే ఎర్ర సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటడము ఏమన్నా అది అంటే ఈజీ అయిన పనే? మా సముద్రం అంటే ఎంత పొడుగు ఉంటుందమ్మా? ఎంత వెడల్పు? అది ఎర్ర సముద్రము
అది చాలా లోతైన సముద్రం. అది ఆ ఎర్ర సముద్రం మాట కొన్ని వేల కిలోమీటర్లు పొడవు ఉన్నది. ఎర్ర సముద్రాన్ని ఒక్క రోజులో దాంట్లో ఇజ్రాయేలీలు ఒక్క రోజులో నడిచిపోలే, కొన్ని దినాలు నడిచారు. అంటే ఆ ఎర్ర సముద్రంలోని నీరు దేవుని ఆజ్ఞకు లోబడి కొన్ని దినాలు ప్రవహించడమే మానేశాయి. హల్లెలూయా. అమ్మ డిస్టర్బ్ అవుతున్నారు. ఆమె లోపల కూర్చొని మీకు దయచేసి 10 నిమిషాలు వాక్యం వినండి, తర్వాత మనం పనులకి వెళ్తాం. మనం ఏంటంటే కొన్ని దినాలు మోషే తన కర్రను చూపించినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీలిపోయి గోడలలాగా కట్టే నీళ్లు ఆరిన నేలను నడిచారంట. హల్లెలూయా. వాళ్ళు ఏ నేల నడిచారమ్మా? అంటే వాళ్ళ బైబిల్ గ్రంథం ఒక మాట రాసింది, వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు, వేసుకున్న చెప్పులు ఎంత గొప్పగా ఆగినాం. అది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ప్రయాణంలో. అయితే బట్టలే మాయలేదా? వాళ్ళు బట్టలే మార్చుకోలేదా? వాళ్ళు స్నానాలే చేయలేదా? ఏమిటి ఆ మాటకు అర్థం తెలుసా? దేవుడు వారిని ప్రతి ప్రదేశంలో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నాడో ప్రతి ప్రదేశంలో ఆయన వారిని నూతనపరిచాడు. హల్లెలూయా. ప్రతి ప్రదేశంలో వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా ప్రియులారా మనము ఇక్కడ యెహోషువ గారు 11 ప్రదేశాలలో ఇజ్రాయేలును నడిపించాడు. ఆ 11 ప్రాంతాల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే షిత్తీము మొట్టమొదటిగా ఈ యెహోషువ గ్రంథము ఎన్ని అధ్యాయాలు తెలుసా? 24 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలమ్మా? 24 అధ్యాయాలు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులను షిత్తీము అనే ప్రాంతం నుండి ఈ యెహోషువ గ్రంథ చరిత్ర ప్రారంభమవుతుంది. నేను ఒక్కొక్క ప్రదేశము ఆ యొక్క వచనాలు చెప్తాను, వీలైతే మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుండి 18వ వచనం వరకు ఆయన ఇజ్రాయేలీయులు షిత్తీములో నుండి యెహోషువ ఇజ్రాయేలు నడిపిస్తాడు. ప్రియులారా యెహోషువ సాగి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువుకు తగిన ఉపదేశం, ప్రభువు దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని ఆయన వింటూ వచ్చాడు. మొదటి వచనంలో మీరు చదివినప్పుడు, అయ్యా అరే మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను ఇస్తానంటున్నాడు. మీరు మోషేతో నేను వాగ్దానం చేశాను, యెహోషువ నువ్వు భయపడవద్దు, మోషేతో నేను ఏమైతే వాగ్దానం చేశాను నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను ఇస్తాను అన్నాడు. షిత్తీము నుండి ప్రారంభమై అనగా 1వ అధ్యాయము 18వ వచనం వరకు మీరు చదివినప్పుడు ఆ ఇశ్రాయేలీయులను యెహోషువ షిత్తీము నుండి ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. షిత్తీములో యెహోషువ ఇశ్రాయేలీయులు నేర్చుకున్న అనుభవం ఏంటంటే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న వచనంలో ఉంది కదా, నిన్ను విడువను నిన్ను ఎడబాయను. అక్కడ షిత్తీములో దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాయను. మనం నమ్ముతామా? దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడండి. దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాయడండి. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మీకు తెలుసా, దేవుని దూతలను ఆయన బిడ్డల కట దేవుడు ఎప్పుడూ కాపలా పెట్టుకుంటాడట. ఆ ఏరియా చుట్టూ ఏమున్నాయమ్మా? కళ్ళు తెరిచినప్పుడు, దాసుని కళ్ళు తెరిచినప్పుడు ఏమున్నాయి? అగ్ని రథాలు ఉన్నాయి. అవి ఎవరికి కనపడ్డాయి? ఏరియా కనపడతా ఉన్నాయి. ఎప్పుడు దేవా ఇదిగో వీటి కళ్ళు తెరు అన్నప్పుడు
అంటే ప్రియులరా, నువ్వు నిర్భయంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు అడుగు పెట్టే స్థలమంతా నేను నీకు ఇస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. షిట్టింగ్లో నువ్వు ప్రయాణం అయిపో, నువ్వు భయపడవద్దు. 11 మార్గాల్లో నువ్వు ప్రయాణం చేయాలా. ఈ 11 మార్గాల్లో, ఆ 11 మార్గాల్లో 11 దేశాల్లో ఉన్న అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి. అంటే ఇదిగో వాళ్ళట దేవునికి లోబడి నడిచారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. వాళ్ళు దేవునికి లోబడి నడిచారు. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీల దేశమంతటా పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. హల్లెలూయా. అక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క మహాసముద్రము యూఫ్రటీస్ నది వరకు, మహానది అయిన ఈ హిత్తీల ప్రదేశం అంతా నేను నీకు ఇస్తాను, నీ ఇజ్రాయేల్ జనాంగానికి నేను ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రియరా రెండవ ఏంటనగా వెంటనే యోర్దాను అడ్డు వచ్చింది. 2వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మీరు చూస్తే 2వ అధ్యాయంలో ఏం అడ్డం వచ్చిందమ్మా? యోర్దాను. 2వ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు 4వ అధ్యాయం 24వ వచనం వరకు యోర్దానులో వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. షిత్తీము నుండి యోర్దానుకు వచ్చారు. యోర్దాను అది బహు ఒడిగా ప్రవహించే నది. యోర్దాను బహు ఒడిగా ప్రవహించే నది. అది కాక శీతాకాలంలో అట బాగా వర్షాలు పడి ఆ కాలంలో నీరు ఎక్కువ నిండుగా ప్రవహిస్తూ ఉంది. యోర్దాను నది 2 పాయలుగా చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నారు. అవునా కదా? ఎవరు వాళ్ళు? చెప్పాలి. మోషే వెళ్ళిపోయాడమ్మా. మోషే యోర్దాను నదికి వెళ్ళిపోయాడు. షిత్తీములో కూడా మోషే లేడు. యెహోషువ, ఎలీషా. ఏం చేశాడు? తన దుప్పటితో దాన్ని కొడితే 2 పాయలుగా చీలిపోయింది. ఇక్కడ ఈ యోర్దాను అంటే అర్థం ఏంటంటే మరణము దాటి జీవములోనికి ప్రవేశించడము. హల్లెలూయా. మరణము దాటి జీవములోనికి ప్రవేశించడము అని అంటారు యోర్దాను. వీళ్ళనా ఈ మరణమును దాటడం అంటే అది ఈ లోక సంబంధంగా మరణం కాదండి. శారీరము శరీరంతో పుట్టిన మనమందరము ఒక దినము తప్పనిసరిగా మరణించవలసిందే. కనాను దేశంలోకి ప్రవేశించాలంటే ఏ దాటాలా? యోర్దాను దాటాలా. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మోషేకు ఆజ్ఞాపించిన ప్రతి స్థలంలో నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపించే దేవుడు నేను అని చెప్పాడు. వెంటనే ఇక్కడ యోర్దాను దాటాలి కదా. ఈయన ఏం చేశాడో తెలుసా? మందసం ఉంది వాళ్ళ దగ్గర. హల్లెలూయా. ఏముందమ్మా? మందసం. ఆ మందసాన్ని ఎవరు మోస్తున్నారు? యాజకులు మోస్తూ ఉన్నారు. ఆ మందసాన్ని యాజకులు మోస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ఎవరిని నడిపిస్తూ ఉన్నాడు? మందసం ఎత్తుకున్న యాజకులు నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాదములు ఎప్పుడైతే యోర్దాను నీటిని తాకినమో యోర్దాను ఏమైపోయిందమ్మా? ఆరిన నేలగా మారిపోయింది. చదువుతా మా కుట్టి అది 2వ అధ్యాయంలో. యెహోషువ యోర్దాను నుండి ఎక్కి రండని ఆ యాజకులు ఆజ్ఞాపించును. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాలు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వల్ల మరలి దాగి అట్లన్నిటి మీద పొర్లిపారెను. హల్లెలూయా. ఏం చేసిందంటే యోర్దాను నది ఇశ్రాయేలీయులందరికీ త్రోవను ఇచ్చేసింది. నీళ్లు నిలబడిపోయాయి. ఎప్పుడైతే ఆ యాజకుల పాదాలు, ఆ యాజకులు ఉత్తగా లేరు, వాళ్ళు దేన్ని ఎత్తుకొని ఉన్నారు? నిబంధన మందసము.
నిబంధన మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఎవరైనా చెప్పండి. అహరోను చిగురించిన కర్ర, ఇంకా 10 ఆజ్ఞలు, ఇంకా మన్నా. హల్లెలూయా. అనగా దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నీ ఆ నిబంధన మందసంలో ఉన్నాయి. ఆ నిబంధన మందసాన్ని ఎప్పుడైతే యాజకులు ఎత్తుకున్నారో వారి యొక్క పాదములు ఏమని అనగా యోర్దాను వరవడిని అరికట్టే శక్తిని దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. ఇక్కడ ఒకటి గమనించండి. యెహోషువ ఇది నేను దేవుడి చేత ఏర్పరచబడినవాడిని కదా, దేవుడు నన్ను పిలిచాడు కదా, నేను వెళ్తాను, నా కాలు పెడతాను, అదిగో యోర్దాను అయిపోద్ది, మీరు రండి అని అనలేదు. ఏం చేశాడు ఆయన? ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చాడమ్మా? యాజకుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు. ఆ యాజకులు ఏం పోయాలా? నిబంధన మందసాన్ని పోయాలా. ఎప్పుడు చిగుర్చిన కర్ర, అహరోను చిగుర్చిన కర్ర అనగా 3 వారిన కర్రను చిగుర్చే అనుభవం యాజకులకు ఉండాలి. వారు మాత్రమే యాజక ధర్మాన్ని ధరించవలసిన వారు, వారికి మాత్రమే అధికారం ఉంది. ప్రియరా, అదిగాక ఆ 10 ఆజ్ఞలు అనగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆజ్ఞలను అనుసరించేవారుగా యాజకులు కాదు. 3వదిగా పరలోకపు మన్నాను భుజించేవారుగా యాజకులు ఉండాలి. ఏదగా ఇప్పుడు మనకు పరలోకపు మన్నా ఏది? ఇప్పుడు మనకు పరలోకపు మన్నా ఏది? దేవుడి వాక్యము. దేవుడి వాక్యము పరలోకపు మన్నా. ఇలా చిగుర్చిన కర్ర ఏది? నువ్వు ఎప్పుడైతే ఆయన పిలుపునందుకొని ఆయన సేవకు వస్తావో నువ్వు 3 వారిని నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆ చిగురింపజేయను. హల్లెలూయా. నీ జీవితంలో యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, భయపడవద్దు, ధైర్యముగా ఉండవు. నిన్ను బలపరచువాడు నేనే, నిన్ను నడిపించేవాడను నేనే. యోర్దాను అనుభవం అనగా మరణములో నుండి జీవములోనికి మారడం. యోర్దాను అనుభవం అనగా మరణం నుండి జీవంలోనికి మారడం. ఎర్ర సముద్రము అనుభవం అనగా బాప్తిస్మం పొందడం. ఆ నీటిలోనట ఆ దేవుడట వాళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చేసాడట. వారందరూ రక్షణ ఆనందాన్ని పొందారు. అందుకే యెహోవా నీకు రక్షకుడు అనే మంచి మాట, యెహోషువ అనే పేరు మోషే యెహోషువకు పెడతాడు. మోషే కాదు ఆయన నీ పేరు, రక్షణ కాదు, యెహోవా నీకు రక్షకుడు, నిన్ను నడిపించేవాడు. ఇదిగో నా పక్షాన దేవుడిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అని అభిషేకించి పంపించాడు యెహోషువని. యెహోషువ మరణము నుండి జీవములోనికి ఎవరిని నడిపించాడమ్మా? ఇశ్రాయేలులందరినీ నడిపించాడు. హల్లెలూయా. దేవుని గ్రంథంలో యేసుక్రీస్తుకు ముంగుర్తుగా యెహోషువ అని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తుకు ముంగుర్తుగా యెహోషువను చెప్పుకోవచ్చు. కారణం ఏంటనగా ఈయన మన ఈ ప్రభు యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మరణము నుండి జీవములోనికి మనమందరూ చేరడానికి ఆయన తన ప్రాణాన్ని నీకోసం నా కోసం అర్పించాడు. మనలను ఆయన రక్షించడానికి మరణించిన మరణకరమైన ఈ శరీరమును జీవకరమైన శరీరముగా, సజీవకరమైన శరీరముగా మార్చడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. మరణకరమైన ఈ శరీరము ఇప్పుడు దేనిగా మారుతుంది? జీవులుగా మారుతుంది. హల్లెలూయా. తిరిగి లేస్తాము, మట్టిలో మన్ను అయిపోతుంది అని యోగుగా చెప్పినా, కానీ మన్ను కాదు నాయన, నువ్వు మళ్ళా తిరిగి లేస్తామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా ప్రియులారా, అందుకే మరణపు ముళ్ళను విరిచిన దేవుడు ఉన్నాడు మనకు. మరణపు ముళ్ళను విరిచిన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మరణానికి దేవుడి బిడ్డలు భయపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి సరిపోవు కాబట్టి టూకీగా మీకు చెప్తాను. తర్వాత యోర్దాను దాటిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంటే గిల్గాలుకు వెళ్తాడు. హల్లెలూయా. అమ్మ 5వ అధ్యాయము 1వ వచనం చదువుతుంది.
ఆ, ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీరుని ఎన్నించేసిన సంగతి ఆ, యోర్దానుకు పడమటి దిక్కునున్న ఆ. అమోరీయుల రాజులందరూ సముద్రమున యోర్దాను దాటిన మీద ఇజ్రాయేలీయులు ఎక్కడ దిగారట? యోర్దాను పడమటి దిక్కున ఆ, అమోరీయుల రాజులందరూ ఆ, సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు ఆ, వారి గుండెలు చెదిరిపోయెను. ఆ. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. వెరీ గుడ్, వెరీ గుడ్. సరేమ్మా, అది 15 వచనాలు చదవాలా? దీంట్లో సారాంశం ఏంటనగా, యోర్దాను దాటిన వెంటనే వారు గిల్గాలులో దిగిరి. వచనం చదవమ్మా. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ, ఆ నెల 14వ తేదీన ఆ. సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. ఆమేన్, హల్లెలూయా. పస్కా బలిని కూడా ఆచరించింది ఎక్కడ వాళ్ళు? గిల్గాలు. గిల్గాలు, గిల్గాలు, గిల్గాలులో గుగ్గిలం లేదా అంటాడు. గుగ్గిలము అంటే అర్థమేంటి? అనారోగ్యంగా ఉండే వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఔషధం. హల్లెలూయా. అనగా దేవుడు ఆయన స్వతపరిచే దేవుడు. గిల్గాలు దేవుడు ఆశీర్వదించిన స్థలం. ఎందుకని అంటే అక్కడ పస్కాను ఆచరించాడు వాళ్ళు. పస్కా బలిని చూచిన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళు పస్కాను ఆచరించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు పస్కా బలిగా నీకోసరం నాకోసరం ఈ లోకానికి వచ్చి ఆయన అర్పించబడ్డాడు, బలిగా చేయబడ్డాడు. కాబట్టి ఆ పస్కాను ఆచరించడం అంటే రక్షణ పొందడము అని అర్థం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్షణను తెలుసుకోవడం. అది మీరు 1వ అధ్యాయం 15వ వచనం వరకు గారు చదివితే మీకు తెలుస్తుంది ప్రియులారా. తర్వాత 4వది ఏంటనగా ఎరికో. ఈ ఎరికో గురించి మీరు చదివినప్పుడు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ ఎరుకో గోడలు కూలవడం, ఎరుకోకు వేగులు వారు వెళ్ళి గిల్గాల్లో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే ఏగులు వారిని పంపిస్తాడు. ఏగులు వారిని పంపించినప్పుడు ఎరుకో ఏ విధంగా మనం గెలవగలం వాళ్ళు చూసి రమ్మన్నప్పుడు వాళ్ళని రక్షిస్తుంది ఒక ఆమె. ఎవరు ఆ పేరు? రాహాబు. హల్లెలూయా. రాహాబు అనే వేశ్యకు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో స్థానం వచ్చిందంటే ప్రియులారా, ఆమె జీవము గల యెహోవా దేవుడి యొక్క శక్తిని ఆమె ఎరిగింది. ఆమె అనగా దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఎంత ఘోర పాపినైనా సరే, ఎవరి ఎంత ఘోర పాపినైనా సరే మన ప్రభువు క్షమిస్తాడు, మన దేవుడు క్షమిస్తాడు. ఎవరి రాహాబు అనే వేశ్యను తీసుకొచ్చి ఇజ్రాయేలీల యేసుక్రీస్తు వంశావళిలో తల్లిగా చేశాడంటే ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఎందువల్ల? ఆమె ఏగుల వారిని కాపాడింది. ఆమె ఎందుకు ఏగుల వారిని కాపాడిందో తెలుసా? అయ్యా, ఆమె ఒకటి చెప్తుంది అక్కడ, ఇదంతా చదవద్దు కానీ, అయ్యా నాకు తెలుసు జీవము కలిగిన యెహోవా దేవుని యొక్క శక్తి నీ మీద ఉన్నది. ఈ పట్టణం నాశనం అవబోతున్నది. అయ్యా, ఈ పట్టణం నాశనం అవబోయేటప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అనగా దేవుని శక్తిని రాహాబు అనే వేశ్య ఎరిగింది ప్రియులారా. మనందరికీ తెలుసు, కానీ దేవుడు శక్తివంతుడని, దేవుడు సహాయం చేస్తాడని, దేవుడు మనల్ని ఆదరిస్తాడని, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడని, గిల్గాలులో గుగ్గిలము పుట్టించే దేవుడు మన దేవుడని, మరణకరమైన ఆ యోర్దాను నుండి జీవమును అనుగ్రహించే దేవుడు మన దేవుడని మనందరికీ తెలుసు. షిత్తీ అనుభవం తెలుసు, యోర్దాను అనుభవం తెలుసు, గిల్గాలు అనుభవం తెలుసు. ప్రియులారా, చివరకు ఎరికో అనుభవంలో కూడా మనం రావాలి. హల్లెలూయా. ఎరికో అనుభవంలోకి నువ్వు రావాలంటే ఎరికోలో రాహాబు అనే వేశ్య దేవుని యొక్క కృపను పొంది ఆమె యేసుక్రీస్తు వంశావళిలో తల్లిగా మారింది. అది ఎవరైనా నమ్ముతారండి. ఏది ఇంత పెద్ద వాటి చుట్టూ అంట ఆ కోటలు, నేను చాలాసార్లు చెప్పాను, ఈ యొక్క కోటలు ఎంతటి, ఆ గోడలు ఎరుకో గోడలు కోల్చడం అంటే చిన్న పని కాదు. బుల్డోజర్లు ఆ సమయాల్లో లేవు, ఏమున్నా కూడా కోల్చలేదు అంత పెద్దవి. కొన్ని రథాలు
2 రథాలు వరుసగా ప్రయాణం చేయగలిగినంత మందం కలిగినాయి అవి ఎరుకో గోడలు. వాటిని దేవుడు దేని ద్వారా కూర్చాడమ్మా? మా మీరిద్దరే చిరుడా ఏంది మీరు డిస్కనెక్ట్ వాక్యం వినాలి. నువ్వు కూడా వాక్యం వినండి. మీరు ఈ ఎరుకో గోడలను కూర్చగలిగిన శక్తిని దేవుడు యెహోషువకి ఎక్కడి నుంచి ఇచ్చాడు? దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోషువ నువ్వేం చేయాలా? ఎరుకో చుట్టూ నువ్వు తిరగాలి. హల్లెలూయా. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? ఎప్పుడైతే వాళ్ళు పస్కాని ఆచరించారో ఆ పస్కా బలిని ఆచరించడం ద్వారా దేవుని శక్తిని వాళ్ళు పొందారు. హల్లెలూయా. ఇది చాలా నిగూఢమైన సత్యాలతో కూడిన వర్తమానం ఇది. అవన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం లేదు, కానీ ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాల గురించి మనం రాబో దినాల్లో మనం చెప్పుకుందాం. సరే, ఎరుకో గోడలను కూల్చాడు. ఎరుకో గోడలను కూలవడం అనేది 6వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ వచనం వరకు ఉంది. తర్వాత ఎరుకో గోడలను కూల్చి ఎరుకోను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు హాయిలో వాళ్ళు ప్రవేశించారు. హాయి అనే దేశంలో ప్రియులారా, హాయి 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు 29వ వచనం కూడా చదివితే హాయి. మీకు ఒక సంగతి తెలుసా? మొట్టమొదటిగా హాయి దేశస్తులు ఇజ్రాయేలీలు ఓడించారు. హాయి దేశస్తులు ఇజ్రాయేలీలు ఓడించారు. దానికి కారణం ఏంటి? ఆకాను పాపము. హల్లెలూయా. ఎరికోలు ఆకాలు ఏం చేశాడు? అక్కడ ఉన్న బంగారాన్ని అక్కడ మంచి రంగులు కలిగిన ఒక వస్త్రంలో ఏం చేశాడు? దాన్ని తీసుకొచ్చి దాచిపెడతాడు. ఆకాను పాపం వల్ల యెహోషువకు ఎదురే లేదు. ఎక్కడ పోయినా జీవగలుగుతా ఉంది. ఇదేంటి హాయి దేశం పైకి యుద్ధానికి పోయినప్పుడు మనం ఓడిపోతూ ఉన్నామే అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో మీలో ఒకరు నా ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు, వారిని శిక్షించమని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడమ్మా? ఆ మొత్తాన్ని వాళ్ళ వంశం అంతటిని కూడా వాళ్ళ వంశం అంతటిని అగ్ని చేత రాళ్ళ చేత ఎప్పుడైతే ఆ వంశాన్ని నిర్మూలన చేస్తాడో ఇప్పుడు 2వసారి హాయిని వాళ్ళు జయించేస్తారు. హల్లెలూయా. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి చెప్పనా? నువ్వు సాతాను పట్ల నువ్వు జయం కలగాలంటే మొట్టమొదటిగా నీలో ఉన్న హాయిని, నీలో ఉన్న ఆకారం నువ్వు చంపేసుకోవాలా. ఆకారం ఆలోచనలు చంపేసుకోవాలా. ఆకారం ఆశను చంపేసుకోవాలా. ఆకారం తలంపును చంపేసుకోవాలా. అప్పుడు ఈ లోకాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. ఈ సాతాను నువ్వు జయించగలవు. హాయి అనే దేశము దేవుని యొక్క ప్రజలను ఓడించడానికి శక్తివంతమైనది కాదు, కానీ వాళ్ళు ఓడిస్తారు. కారణం ఏంటనగా ఆకాను చేసిన పాపము. ఎప్పుడైతే ఆకాను నిర్మూలన చేస్తాడో యెహోషువ ఆకాను వంశస్థులందరినీ ఒక్కరిని కాదు ఆకాను వంశస్థులందరినీ నిర్మూలన చేసినప్పుడు వాళ్ళు హాయిని మరలా జయిస్తారు. కాబట్టి దేవుడు బిడ్డారా, మనమందరం కూడా హాయిని జయించాలి అంటే ఆకాను చంపేయాలి. ఆకార సంబంధమైన ఆలోచనలు చంపేయాలి. అనగా ఈ లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపటము అనే వాటిని నువ్వు చంపివేయాలి. చంపివేసినప్పుడు నువ్వు హాయిని జయించగలవు. అనగా ఈ లోకమును సాతాన్ని నువ్వు జయించగలవు. హల్లెలూయా. 6వదిగా వాడు వెళ్ళే ప్రాంతం ఏంటంటే చూడమ్మా, 8వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు ఉంది. ఇక్కడ 2 కొండలు ఉన్నాయి, ఏబాలు మరియు గెరీజీములు కొండలు. హాయిని ఓడించిన తర్వాత యెహోషువ ఏబాలు కొండపైకి బలిపీఠం కడతాడు. అక్కడ ఏబాలు కొండపైకి ఎక్కి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎప్పుడైతే జయం కలుగుతుందో
ఎప్పుడైతే దేవుడు జయమును అనుగ్రహిస్తాడో యెహోషువ బలిపీఠం కట్టి దేవుడు ఆరాధిస్తాడు. నీ జీవితంలో కూడా జయ జీవితం నీకు రావాలి అంటే నువ్వు బలిపీఠం కట్టాలా, దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. ప్రజలు 2 భాగాలుగా చీలి ఏవారి ప్రాంతంలో కొందరు, కెరీజీము కొండ ప్రాంతంలో కొందరు నిలిచి ఉండగా యాజకులు నిబంధన మందసం మోయించు మధ్యలో నిలిచి అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా చదివి వినిపించాడు. కాబట్టి ప్రియులారా, అది అయిపోయిన తర్వాత గిబియోనులో దిగుతాడు, తర్వాత అయ్యాలోను లోయ, తర్వాత హాసోరు, తర్వాత షిలోహు, తర్వాత షెకెం, చివరిగా 24వ అధ్యాయం 1వ వచనం నుండి 33వ వచనం వరకు షెకెంలో దిగుతాడు. ఈ విధంగా 11 ప్రాంతాలలో 11 రకాలైన అనుభవాలతో యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11 ప్రాంతాలలో 11 రకాలైన ఆత్మీయ అనుభవాలలో ఇశ్రాయేలీయులను యెహోషువ నడిపిస్తాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అంటాడు, నిన్ను బలపరిచే దేవుడును నేనే, నువ్వు ధైర్యముగా ఉండవు, నిన్ను విడువను, నిన్ను ఎడవాయను. ఇదే దేవుడు మనకిచ్చే వాగ్దానం. ఈ జూలై నెల అంతా కూడా మన కుటుంబాలకు, మనకు దేవుడు అనుగ్రహించే వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా ఉండవు. మనం ధైర్యముగా ఆయన కృపాసనం వచ్చేదము కాక, ఆయన్ను ఆరాధన చేయదము కాక. దేనికి భయపడవద్దు ప్రియులారా. షెకెము అడ్డం వచ్చిందా, లేకపోతే గిల్గాల్ అడ్డం వచ్చిందా, ఎరుకు అడ్డం వచ్చిందా, షిత్తుము దేశం అడ్డం వచ్చిందా, హాయి అడ్డం వచ్చిందా, ఏ పరిస్థితుల్లో కూడా దేనికి భయపడవద్దు. ప్రతి పరిస్థితుల్లో మన ప్రభు అంటూ ఉన్నాడు, నిన్ను విడువను, ఎడవాయను, నిన్ను నడిపించే దేవుడు నేను అంటున్నాడు. ఈ జూలై నెలంతా కూడా మీరు చదవండి, ఇంటికి వెళ్ళి ఆ మొదటి అధ్యాయం అంతా చదవండి. యెహోషువతో దేవుడు ఇచ్చిన వాగ్దానము మనందరికీ మన ప్రభు ఈ మాసాంతరము వరకు ఆయన మనల్ని కాచి కాపాడును గాక. ఆ కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. అయితే నువ్వేం చేయాలట? నిబ్బరం కలిగి ధైర్యముగా జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం నిబ్బరం కలిగి ఉండాలా, జాగ్రత్త పడాలా. ఇలా మన జీవితాలను బట్టి మనం దేవుని దగ్గర జాగ్రత్త వహించాలి. మనం ధైర్యముగా ఉండాలి. ఎప్పుడైతే పిరికివాడు అయిపోతామో సాతాన్ని కుటుంబంలో చేరదు, సాతాన్ని హృదయంలో చేరదు. పిరికితనంగా మనం ఉండకూడదు. ధైర్యముగా ఉండి మనము సాతాన్ని జయించదుముగాక. హల్లెలూయా. ఆయన్ని జయించదుముగాక. ఆ కృప మన దేవుడైన యెహోవా మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మనందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒక్కసారి మనం గమనం చేసుకుందాం. ఇశ్రాయేలీయులకు నడిపించే నాయకుడు లేడు అన్నప్పుడు మోషే తదనంతరం యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. నీకు కూడా ప్రభు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన నాయకుడుగా ఉండి నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని, రక్షణ అనుభవాన్ని ఆయన దయచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నేను నడిపిస్తున్నాడు. ఆయనకు మనం లోబడి మనం పోయే ఏ ప్రాంతమైనా ఆయన అంటాడు, సదురు భూమిగా చేచెదరు అంటాడు. హల్లెలూయా. మిట్టలను సదురు భూమిగా నేను చేస్తాను, నేను మిమ్మల్ని నడిపించే దేవుడను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము కాక. ఆ కృపలో ప్రభు మనం దయచేయము కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తము ఆత్మలో ప్రేరణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.
ప్రేమ. ఆశ్చర్యపడేటప్పుడు కార్యం చేసే దేవానికి వందనాలు వేస్తుంటాను ప్రేమ. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రేమ. దేవా పోయిన వారం మీరు నేను ఇప్పటి వరకు నా తల్లి సన్నిధిలో భద్రపరిచినైనా నిజంగా నా తండ్రి మాకు సజీవుతాన్ని మందిరం అడిగి పెట్టుకున్నాయినా ఇచ్చినటువంటి గొప్ప అర్హత కొరకే నీకు వందనాలు ఇస్తూ ఉంటాను. అయ్యా ఏ రోజు ఏమి సంభవిస్తుందో అయినా అయ్యా మా జీవితాన్ని నా ప్రేమ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నా తండ్రి. కానీ నా ప్రేమ నీ మీద ఆమెకుని ప్రేమ ప్రతి బాధ నుంచి నన్ను కష్టాల నుంచి నా తండ్రి ప్రతి ఒక్క దీన పరిస్థితుల నుంచి కూడా విడిపించి రక్షించగల దేవుడు మీరే మీకు వందనాలు ప్రేమ. అవును తండ్రి ఇదిగోనైనా ఇదిగా నా ప్రేమ ఈ దాసుని కాదు తండ్రి నాకు మాట్లాడే విధానం కొరకు నీకు తండ్రి మరినైనా అయా యొక్క రాజగురుగా ఉండి తండ్రి తన ఇస్రాయేల్ ప్రజలందరినీ నడిపించుటకు ప్రేమ అయా ఇదిగోనైనా అనేక చోట్లనైనా అయా ప్రయాణిస్తున్నప్పుడు అనేక విధములుగా తండ్రి వారికి ఎదురైన ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి రక్షించినందుకు అయా కానీ వారి జీవితంలో నా తండ్రి అయా ఒకనొకసారి హాయిని నా ప్రేమ వారు ఎదిరించలేని పరిస్థితినైనా ఆకాలి చేసినటువంటి పాపం ప్రేమ ఈ యొక్క పాపము నా తన యొక్క స్థితినైనా మేము ఎన్ని చోట్ల విజయం పొందినైనా అయా ఇదిగోనైనా మా జీవితంలో ఏదో ఒక రూపాయనైనా ఏదో ఒకటి అయ్యా తప్పుగా నీకు విరోధకమైనటువంటి కార్యక్రమాలను ప్రభావ మేము జీవిస్తూ ఉంటున్నాం ప్రభా. అవి గుర్తు చేసుకుని అయినా వాటిని వదిలిపెట్టి నా తండ్రి అయా శబ్దకరమైనటువంటి జీవితాన్ని జీవించుగా ప్రభా. అయా ఎదుగునైనా రక్షణకరమైనటువంటి జీవితంలో మేము అందరం ప్రతి ఒక్కరూ అడిగిపెట్టి నా తండ్రి అయా నీకు ఎదుగునైనా కనాల ప్రాంతానికి ప్రవేశించినటువంటి యెహోషువ వలె ప్రభా మేము కూడా నీ రాజ్యంలోనికి తండ్రి అయా అడుగు పెట్టుటకునైనా మాకు అధికారంలో నా తండ్రి అయా మీరు అనుగ్రహించండి. అయా మా నడకని నా తండ్రి అయా మా స్థితులను ప్రభా అయా మా ఆయుష్ను తండ్రి నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే నేను ఈ లోకంలో నా ప్రభా అనేక నా తండ్రి అయా ఏ శ్రమలు నా ప్రభా సంభవిస్తుండగానని ఈ సమస్యలను అయినా తండ్రి ఎదిరించుటకునైనా నీ వాక్యమనే ఖడ్గాన్ని చేతబుట్టుకుని అయా దేవునైనా ప్రతి విషయం అందునైనా అయా నిబ్బరము కలిగి మా జీవము గల దేవుడు మాకు తోడైనాడని నా తండ్రి దేవా మేము ప్రతి నిత్యము అడుగు వేస్తూ ప్రభా అయ్యా నిన్ను స్థితించి నిన్ను గణపరిచే వాడిగా ఇరుకో కోటలనైనా ఏ విధంగా స్థితి యాగంలో తన ప్రభ అయ్యా నాశనపరిచినటువంటి యెహోషువ కాలంలో మేము చూస్తున్నాం. అదే విధంగా నేను మా జీవితంలో ఏ విధమైనటువంటి శబ్దమైనటువంటి అయా ఇదిగో నా ప్రభ శాపగ్రస్తమైనటువంటి అయా ఇదిగో నేను జీవితాలను మేము జీవించుకున్న వాటన్నిటి నుంచి విడుదల కలిగించినట్లయినా నీ వాక్యంతో నీ స్థితులతో ప్రతినిత్యం నిన్ను ఆరాధించి ప్రభు అయ్యా నిన్ను కనపరిచిన వాటన్నిటి నుండి విజయం చేకూర్చి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేమందరం ఉండేటట్టునైనా దేవా ఈ రోజు నీ దాసుని ద్వారా మాకు మాట్లాడలేని కొరకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ దాసుని నీ స్త్రీ సాక్షి మరుగుపరచుకోండి ప్రభా. ఇంకా నా తండ్రి బలమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అయా తండ్రి అతనికి అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా. అయ్యా ఇదిగోనైనా నీ ప్రజలను రక్షించేదేవా ఇప్పుడు నా తండ్రి మమ్మల్ని కూడా రక్షిస్తున్నటువంటి యేసయ్యా నీకే వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలాంటి ఆరాధన పునరుద్ధార కార్యక్రమాల ప్రభా అయా దేశం మొత్తంగా జరుగుతుండగా ప్రతి ఆరాధన అయా ప్రతి ఒక్కరిని వెలిగించే స్థితి మాట్లాడదు స్తోత్రం. ఆయన బలలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి, మీ కాపులంలో ఉంచండి. సాతానుకు జయము యేసు రక్తమునకు, యేసు నామమునకు. సాతానుకు అపజయము యేసు రక్తమునకు జయము కలుగునట్లుగా అయ్యా మీరు కృప చూపించి ఆ బిడ్డల చుట్టూ మీ కాపులు గల మీ యొక్క నాయన కృప తోడుగా ఉంచమని కోరుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. జరగవలసిన సాయంకాలం 4 గంటలకు జరగవలసిన అయా స్త్రీల మీటింగ్లు కూడా ఘనంగా జరిగించండి. సగంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించమని, ప్రతి బిడ్డను దీవించమని యేసు నామముపైన వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుడు పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలు ఇంతవరకు దేవుడి కృపలో దేవుడి వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ, ఆయన సన్నిధిలో పాల్గొన్న బిడ్డలందరికీ, బలలో పాల్గొన్న బిడ్డలందరికీ, ఇంకా ఈ దినము ఆరాధనకు రాలేక ఉన్న కుటుంబాలకు బిడ్డలందరికీ, అనారోగ్యంగా ఇంట్లో గృహంలో ఉన్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయు యేసా ఆశతో నంబియున్నాము నీ సత్యవాగ్దానము కుమ్మరించుము దేవా బ్రహ్మయ ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ప్రభు కాలమంతటిలో మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన కృపాక్షరములే మనతో వచ్చునుగాక. ఆయన దయగలిగిన హస్తంతో మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామమున వందనాలు. అందరికీ వందనాలు.